అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఈ వీడియోలో టమాటా పంటకు రేటు ఎందుకు లేదో ఎప్పుడు వస్తుందో తెలియజేస్తాను. చూడండి, నాకున్న అనుభవంతో తెలియజేస్తున్నాను. మేము కూడా ఈ టమాటా పంట చాలాసార్లు పండించాము. ఇందులో పడిన కష్టం కూడా తెలియజేస్తున్నాను. చూడండి, ఇప్పుడు టమాటా పంటకు రేటు లేకపోవడానికి కారణం ఏంటంటే రైతులు టమాటా పంట ఎక్కువగా పండించారు. ఇంకో విషయము, ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడ్డాయి. అంటే భూగర్భ జలాలు పైకి వచ్చాయి, బోర్లలో నీళ్ళు కూడా పైకి వచ్చాయి. నీళ్ళు బాగుంటాయి. ఇప్పుడైతే నీళ్ళు వచ్చాయి కాబట్టి ఇప్పుడు టమాటా పంట పండిస్తున్నాను. ఏదో ధరలు ఉంటాయి కాబట్టి ధరలు ఉంటాయని రైతులు పంటలు పండించారు. ముఖ్యంగా ఈ టమాటాలు దీంట్లో మనము రాణించలేము. ఈ టమాటా పంటలో లాభాలు మేము రాణించలేము. ఇటు సైడ్ రైతులు ఈ పంటలో రాణించేది ఎవరంటే ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న రైతులే. వాళ్ళకే ఇందులో లాభాలు కనపడతాయి. మా లాంటి వాళ్ళకైతే కనపడదు. ఎందుకంటే ఇది టమాటా పంట అనేది చల్లని వాతావరణానికి బాగా పండుతుంది. సెప్టెంబర్ కానీ, అక్టోబర్ కానీ, నవంబర్ కానీ పంట పెడుతుంటారు. ఇలాంటి సమయంలో ఏమవుతుంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు చూడండి, అక్కడైతే 2 దఫాలు పండిస్తారు. లేదనుకుంటే ఎప్పుడు ఉంటుంది వాళ్ళ తోటలో. ఒక రైతు తోటలో ఎప్పుడు ఉంటుంది. నేను కూడా చూశాను, అక్కడ వెళ్ళి చూశాను, గమనించాను. చూడండి, వాళ్ళు చలికాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది వాళ్ళ తోటలో. ఈ విధంగా ఎందుకు ఉంటుంది, ఎందుకు పండిస్తారంటే అది చల్లని వాతావరణము ఉంటుంది. వాళ్ళ ప్రాంతానికి చల్లంగా ఉంటుంది ఆ ప్రాంతము. అక్కడ టమాటా పంటలు పండుతూనే ఉంటాయి. దీనికోసం ఇక్కడ మనకు చల్లని వాతావరణం పండుతుందనేసి మేమందరము కూడా వేస్తాము. చాలామంది వేస్తుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా వేస్తుంటారు. చాలామంది వేస్తారు. ఇప్పుడు సరుకు చూడండి, టమాటా పంట ఇక్కడ నుండి వస్తుంది, లోడ్లు ఇక్కడ నుండి వస్తుంది. చూడండి, ఇప్పుడు సరుకు ఎక్కువగా వస్తుంది. టమాటా మండికి ఎక్కువగా క్రేట్లు వస్తుంటాయి. అప్పుడు సరుకు వెళ్ళదన్నమాట, అమ్ముడు పోదు. ఏం చేస్తాం మేము? ఏం చేయలేము. వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఒక మండి సేటు వాళ్ళు లేకపోతే ఈ రైతులు పంటలే అమ్ముకోలేరు. నేనైనా కానీ ఎవరైనా కూడా రైతులు పంటనే అమ్ముకోలేము మేము. ఇలాంటి పరిస్థితుల్లో మనకు సేటు మండి ఆయనే అమ్మి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక క్రేటు నేను ఈ మధ్యలోనే ఎప్పటి నుండి కూడా ఇలాగే ఉంది రేటు. ఎందుకుందంటే ఇప్పుడు వరి నాట్లు వేసి సుమారుగా ఒక 2 వారాలు అయిపోయింది. ఇలాంటి సమయంలో నేను ఇప్పుడు బజార్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఒక 5 కేజీలు టమాటాలు తీసుకొచ్చాను. అంటే 10 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు ఇప్పుడు అమ్మినప్పుడు అతను నాకు తెలిసి ఈ క్రేటు ఇప్పుడు కూడా 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు పోతుందనేసి చెప్తున్నారు వార్తలు చూస్తుంటే. నిజంగానే ఇలాంటి సమయంలో 10 రూపాయలు అమ్ముతుంటే రైతుకు 3 రూపాయలు, లేదనుకుంటే 4 రూపాయలు, లేదనుకుంటే 2.5 రూపాయలు, 75 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు ఈ విధంగా ఉంటుంది. 30 కేజీలు అయితే 30 కేజీలు, 25 కేజీలు అయితే 25 కేజీలు. ఈ మాదిరి క్రేట్లను బట్టి అమ్మేస్తుంటారు. కేజీలు కూడా పెట్టరు, డైరెక్ట్ క్రేట్లు అమ్ముతుంటారు. ఇవన్నీ నేను చూశాను కాబట్టి, చేశాను కాబట్టి చెప్తున్నాను. రైతులకు ఎవరైనా కూడా సరే, మీరు కొత్తగా ఏదో ఒకసారి పెట్టేస్తే, చలికాలంలో పెట్టేస్తే ఏదో జాక్పాట్ అంటూ వస్తుందనేసి రాదు. అది ఆ ధరలు జాక్పాట్లు కానీ వాళ్ళే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు వర్షాకాలంలో ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా వాళ్ళు కట్టెలు పెట్టి పండిస్తారు కాబట్టి కొన్ని డ్యామేజ్ అయినా కూడా కొన్ని తీసేసి మంచి కాయలు తీసుకెళ్ళి ఈ విధంగా ఉంటుంది. సరుకును బట్టి రేటు ఉంటుంది. ఒకవేళ చూడండి, మద్దతు ధర అనేది ఇవ్వాలి, ఆదుకోవాలి అనేసి చెప్తున్నారు. దీనికైతే పరిష్కారం కాదు. ఎందుకంటే ఇది వ్యవసాయము. సరుకు తక్కువగా వచ్చినప్పుడు రేట్లు ఎక్కువగా ఉంటాయి, సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు రేట్లు తక్కువగా ఉంటాయి. దీనికి ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒకవేళ రైతులు కూడా తెలుసు, మేము 3 రూపాయలకు 4 రూపాయలు పడింది, వాళ్ళు 10 రూపాయలు అమ్ముతున్నారు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇది 90 రూపాయలు, 100 రూపాయలు పడింది అనుకోండి,
30 కేజీలు, దీని మీద ఎంత 10 రూపాయలు అమ్ముకుంటే ఒక 2 కేజీలు అటున ఇటున పోయినా కూడా చూడండి 150 రూపాయలు లేదా తప్పకుండా వస్తుంది అనుకోండి. 10 రూపాయలతో అమ్మితే కూడా 30 కేజీలు, ఓకేనా. 5 రూపాయలు లాభం వేసుకుంటూ కూడా 150 రూపాయలు వస్తుంది అనుకోండి. 150 ఇలాంటి 100 కేజీలు అమ్ముకుంటే 4 క్రేట్లు 100 కేజీలు అమ్ముకుంటే చూడండి 4 క్రేట్లు అమ్ముకుంటే 150 600 రూపాయలు వస్తుంది. ఆయన అమ్ముకుంటే వాళ్ళు వాళ్ళకు స్థానం, వాళ్ళకు స్థానం ఉంది, అమ్ముకున్న దానికి స్థానం ఉంది, అది వాళ్ళ వృత్తి. మేము చేయలేము. ఒకవేళ మేము కూడా అమ్ముకోవచ్చు. ఇంకో ఆటోలో వచ్చి అమ్ముతుంటారు, 15 రూపాయలకు అమ్ముతుంటారు, 3 కేజీలు 50 రూపాయలకు అమ్ముతుంటారు. అలాగా మేము కూడా వెళ్ళి అమ్ముకోవచ్చు, మాకు కూడా ధర వస్తుందనేసి. కానీ మేము అమ్ముకోలేము. ఈ పని చేసుకోవాలా, వ్యవసాయ పని మళ్ళీ కటింగ్ చేసుకోవాలా, కాయలు కోయాలా, మళ్ళీ క్రీడలు వేసుకొని ఆటో పిలుచుకొని ఇది చేసుకోవాలా అది చేసుకోవాలా, చేయలేం. కాబట్టి మన వృత్తి అది కాదు, కాబట్టి అమ్ముకోలేం. కాబట్టి మనము ఒకవేళ అమ్ముకుందామంటే ఆటో కావాలా, ఇంకా రైతు ఆటో తోలలేడు, డ్రైవర్ పెట్టాలా. చూడండి ఈ ఖర్చులు, మళ్ళీ ఆటో ఉండాలా అది ఉండాలా, చేయలేము. అందుకనేసి రైతులు ఆలోచించి వేరే పంట పండించుకోవాలి. మంచి నెలలోనే వేస్తాము టమాటా పంట, అలాంటి మంచి నెలలోనే వేరే పంట పండించుకున్న దానికి ప్రయత్నాలు చేయాలి మనము. టమాటా ధరలు అయితే మాత్రము చలికాలం అయితే రాదు. నవంబర్ కానీ, డిసెంబర్ కానీ, జనవరి కానీ, ఫిబ్రవరి కానీ ఒకవేళ వర్షాలకు ఎక్కువగా వర్షాలపై డ్యామేజ్ అయ్యి ఈ విధంగా చేసుకుంటే పంట ఇటుపోతే, ఒకవేళ అధిక వర్షాలు పడిపోయి చూసుకుంటే నష్టం ఉంటుంది. ఒకవేళ వాతావరణం అనుకూలంగా ఉంది చూసుకోండి, పంట ఉందనుకోండి, తీసుకెళ్తే రేటు ఉండదు. అందుకనేసి వాళ్ళు కట్టెలు పెట్టి పండిస్తారు. అది పెద్దగా డ్యామేజ్ అవ్వదు, తప్పకుండా లాభాలు చూడగలుగుతాము. ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. మన ప్రాంతాల ఇక్కడ వ్యవసాయం అక్కడ వాళ్ళు పని మనుషులు కానీ వాళ్ళు తాడు కట్టడం కానీ అన్నీ కూడా ఉంటారు, ఇక్కడైతే ఉండరు. ఇంకొక విషయము, ఇంత పెట్టుబడి కూడా పెట్టలేము. కట్టెలు పెట్టి దానికి తాళ్ళు కట్టి ఇవన్నీ కూడా చేయలేము. ఇవన్నీ నేను చూశాను. చాలా కష్టం, అంటే చాలా కష్టం ఉంటుంది. అక్కడి నుండి ఒక గంప ఇలాంటి క్రేటు మోసుకొచ్చి వీడికి తీసుకొచ్చి ఒక 10 క్రేట్లు మోసుకొని వచ్చి వేసుకుంటే కూడా నేను 100 రూపాయలకు తీసుకెళ్తే 1000 రూపాయలకి మండిలో కమిషను తప్పకుండా. గేట్ పాస్ అనేది, ఇంకా వాళ్ళు క్రేట్లు తూకం వేసిన దానికి ఒక 5 రూపాయలు అని మొత్తము 150 రూపాయలు వెళ్తుంది. ఇంకా ఆటో బాడగా ఒక క్రేట్కి 10 క్రేట్లు తీసుకెళ్తే వేసుకోండి. ఈ విధంగా ఇంకా మనము కాయలు కోసిన దానికి ఇక్కడ పని చేసి ఉంటారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళు కాయలు కోసిన దానికి ఇవన్నీ కూడా చూస్తే కూడా మనకు పెట్టిన పెట్టుబడులు, ఇంకా మందులు పిచికారీ చేసింది కానీ, ఇంకా ఎరువులు వేసుకున్న దాని, ఫాస్ఫేట్ కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ మీరు ఇది చేసుకున్న దానికి కూడా ఇన్ని చేస్తే కూడా మనము లాభం అనేది చూడలేము. కోసి 25 కటింగ్లు కోసుకొని ఈ విధంగా చేసుకుంటే కూడా మొత్తం పోతే కూడా పెట్టిన పెట్టుబడులే వస్తాయి. ఒకవేళ వస్తే ఎన్ని కష్టం పంట అయిపోయినంత వరకు చేసుకుంటే లాభం అయితే చూడలేం. అందుకనేసి మీరు వేరే పంట పండించుకోవాలి. నువ్వుల పంట అయినా పండించుకోవాలి. నువ్వుల పంట కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని దానికి ఎన్ని కేజీలు వేసుకోవాలో అవన్నీ కూడా అది కూడా చూపిస్తాను. పండిస్తున్నాము. ఇలాంటివన్నీ ఏదో ఒకటి ప్రయత్నము చేసుకోవాలి. ఈ సమస్యకు మద్దతు ధర అనేది కూరగాయలకైతే పరిష్కారము చేయలేరు ప్రభుత్వాలు కూడా. చూస్తున్నాను, చిన్నప్పటి నుండి చూస్తున్నాను నేను, చేయలేరు. మీరు కూడా చూసింటారు. దీనికి ఎవరు ఏమీ చేయలేరు. అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, మేము కూడా ఆటోలో వెళ్ళి అమ్ముకోవాలి. అక్కడైతే అమ్ముకోలేము, మేము బజార్లలో కానీ అమ్ముకోలేము. రైతు బజార్లకు వెళితే అక్కడ వాళ్ళకంటూ ఉంటారు, మనకు తెలిసిందే. ఇంకా పెద్ద మార్కెట్కి వెళ్తే అక్కడ మనకు స్థానం ఉండదు. మనం వెళ్ళి అమ్మాలా, క్రేట్లు ఎంత పోతే అంత ఇచ్చేసి రావాలా. మా పరిస్థితి, రైతుల పరిస్థితి ఇదే, నాకు తెలుసు. ఇలాంటి సమయంలో ప్రజలు ఆలోచించాలా, బాగా ఆలోచించాలా. ఇంకొక విషయం చెప్తాను, ఇదే ముఖ్యంగా ప్రజల కోసం చెప్తున్నాను. ఇలాంటి సమయంలో మేము 10 రూపాయలకు తింటున్నాము. కేజీ టమాటాలు 10 రూపాయలకు తింటున్నాము. అలాగే ఇక ఎండాకాలం వచ్చినప్పుడు మే కానీ, జూన్ కానీ, జూలై కానీ ఇలాంటి సమయంలో 50 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయలు ఉంటుంది. ఇలాంటి సమయంలో
మనము ఎవరో ఒకరు వచ్చి ఏంటి మనకు వస్తుంటారు, అడుగుతుంటారు, చెప్పండి అమ్మా ధరలు ఎలా ఉన్నాయి అనేసి చెప్తుంటారు, అడుగుతుంటారు. ఇలాంటి సమయంలో కూడా చూపిస్తారు, అలాంటి సమయంలో కూడా చూపిస్తారు. ప్రజలు ఏం చేస్తారంటే అలాంటి సమయంలో ఏమి తినాలి సార్, రేట్ చూస్తే 100 రూపాయలు ఉంది సార్ అనేసి చెప్తుంటారు. చూడండి, అందుకనేసి ఇప్పుడు తింటున్నాము గుర్తించుకోవాలా. అప్పుడు తింటున్నాము, అప్పుడు తిన్నాం కదా అనేసి గుర్తించి ఏమి చెప్పకుండా మాట్లాడకుండా చూసుకోవాలా. రైతుకు ఉండాలి కదా, మనకు కూడా తనకు కూడా కుటుంబాలు ఉన్నాయి, రైతు కూడా కుటుంబము పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తించాలా ప్రజలు కూడా. మీరేమో ఈ విధంగా మాట్లాడడం కాదు. ఇప్పుడు మాట్లాడగలుగుతారా? రైతు అయ్యో పాపము నష్టపోతున్నాడు అనేసి చెప్పుకుంటాను. ఏమైనా చేయగలుగుతామా? చేయలేము. ఇప్పుడు అలాంటి సమయంలో ఏం చేస్తాము, ఇలాంటివన్నీ చేస్తాము, ధరలు మళ్ళీ ఇది చేస్తారు. ఇంకా మీడియాలో చూసింటాం మేము, సెంచరీ కొట్టింది, టమాటా సెంచరీ కొట్టింది అని. రైతు టమాటా సెంచరీ కొట్టలేడు కానీ సెంచరీ ఈ విధంగా నేను చెప్పాను కదా, ఒక 50 రూపాయలు 40 రూపాయలు వెళ్తే ఈ విధంగా వెళ్తుంది. ప్రజల దగ్గరికి వచ్చేసినంత వరకు మండి దగ్గర ఒకవేళ రైతు ఒక 10 ఇప్పుడు రైతుకు ఒక 5,000 సరుకు అమ్మిచ్చాడు అనుకోండి, 5,000 రూపాయలది టమాటా పండ్లు తీసుకెళ్తే అప్పుడు వాళ్ళకు ఇంతవరకు ఆదాయం ఉంటుంది. ఓకేనా? 1000కి 150 రూపాయలు అయితే తప్పకుండా వెళ్ళిపోతుంది. ఈ విధంగా 5,000కు ఒక 600 రూపాయలు ఈ విధంగా వెళ్తుంది. 1000కి 100 రూపాయలు. ఇప్పుడు ఆయన లేకపోతే ఈ రైతు పంట అమ్ముకోలేడు, అమ్ముకునే వాళ్ళు లేకపోతే వీళ్ళు అమ్ముకోలేరు. అందుకనేసి అందరూ కలిసికట్టుగా ఉండాలా, ప్రజలు గమనించాలా అనే దానికోసమే చెప్తున్నాను. మీరేమో ఆ రోజు అడిగే వాళ్ళకు మనము చెప్పాలా, ముఖ్యంగా అయ్యా నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు నిజమే, అలాంటి సమయంలో అడగలేదు కదా 10 రూపాయలు ఉన్నప్పుడు అనేసి, అలాంటి సమయంలో నేను తిన్నా కదా, ఉన్నీళ్ళు వాళ్ళు కూడా బాగుపడాలి కదా, వాళ్ళకు కూడా కుటుంబాలు పిల్లలు ఉండరు కదా అనేసి ప్రజలు కూడా ఆలోచించి మీరు ఒక్కడైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. చెప్పాలా, రైతులను కూడా మీరు బతికించుకోవాలా. రైతులు ఒకవేళ అలాంటి సమయంలో ధరలు ఎందుకు వస్తాయంటే, ఇలాంటి చోట మొత్తము పంటలు ఉండవు అన్నమాట, అక్కడే ఉంటాయన్నమాట. ఈ పంట అక్కడే పండుతూ ఉంటుంది. ఇంకొక విషయము, కరువు ఒక్కొక్కసారి వానలు పడక పంట తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఎకరాల్లో పండిస్తుంటారు. అలాంటి సమయంలో కూడా ధరలు ఉంటాయి. అలాంటి సమయంలో కూడా ఇంకా ధరలు ఉంటాయి. ధరలు ఉన్నప్పుడు తీసుకోవాలా, ధరలు కొనుక్కొని తీసుకోవాలా. అలాంటి సమయంలో ధరలు ఉన్నప్పుడు ఏం చేయాలి మనము, ఇంకా చికెన్ అని మటన్ అని ఇంకా ఏదైనా అక్కడికి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళడము పార్కులోకి వెళ్ళడము ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి మనము. అంతేకాని మనము ఈ మాదిరిగా మాట్లాడేసి ఈ విధంగా చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నష్టపోతున్నాడు రైతు, ఆదుకోలేము. ఇప్పుడు తింటున్నావు, అప్పుడు కూడా తినాలా. అందుకనేసి ప్రజలు కూడా ఆలోచించాలా. ఇంకా చాలామంది మీడియా వాళ్ళు కానీ కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక 20 ఎకరాల్లో ఆర్థికంగా ఉన్న రైతు 20 ఎకరాల్లో పంట పండిస్తుంటాడు. అప్పుడు ధరలు ఉంటాయి, ఆ ధరలు వాళ్ళ ప్రాంతాల్లో ఉంటాయి. ఆ ధరలు ఉన్నప్పుడు ఒక 20 లక్షలు 10 లక్షలు 15 లక్షలు లాభాలు వచ్చినప్పుడు ఈ విధంగా వెళ్తూ ఉంటారు, వాళ్ళతోనే చూపిస్తూ ఉంటారు, ఇంకా రేట్లు అనేది చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ నష్టపోయినప్పుడు అయితే చూపించారు. ఇంకా యూట్యూబర్స్ కూడా ఉంటారు. యూట్యూబర్లు ఏం చేస్తారు, ఎవరైనా లాభాలు వచ్చిన రైతు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చూపిస్తారు. టమాటా పంటలో 10 లక్షలు వచ్చింది 5 లక్షలు అనేసి చూపిస్తుంటారు. నిజమే చూపిస్తున్నావు. నష్టాలు వచ్చినప్పుడు ఒక రైతు దగ్గరకైనా వెళ్ళి ఇంటర్వ్యూ చేయగలుగుతారా? వాళ్ళ అనుభవాలు తెలుసుకొని చెప్పి వాళ్ళకు ఒప్పించి చేస్తారు కదా. ఇప్పుడు లాభాలు వచ్చినప్పుడు ఇక్కడ ఒప్పందం చేసుకుంది ఎవరు? రైతు. అంటే లాభపడినప్పుడు రైతు ఏం చేస్తాడో, మంచి తెల్ల సుక్క వేసుకొని వచ్చేసి బాగా మాట్లాడతాడు, నష్టపోకుండా నేను ఆర్థికంగా ఉన్నాను అనేసి. అదే ఇప్పుడు ఆర్థికంగా లేనప్పుడు రైతు వచ్చి మాట్లాడితే ఏమి, రైతు కూడా మాట్లాడాడు. మీరు కూడా అలాగే ఉంటారు, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మీరేం తక్కువ కాదు, వాళ్ళేం తక్కువ కాదు. మీరు కూడా నష్టాలు ఉన్నప్పుడు కూడా చెప్పండి. చెప్పలేరు నాకు తెలుసు. అదేంటంటే ఇప్పుడు ఆర్థికంగా నువ్వు నష్టపోయావు, ఒక 2 లక్షలు నష్టపోయావు. ఇలాంటి సమయంలో యూట్యూబర్ వచ్చి ఎవరో ఒకడు
అడిగితే చెప్పండి ఎందుకు నష్టపోయింది నేను చూపిస్తాను. అది ఒకవేళ చూపిస్తే కూడా ఏం చెప్తారు, వద్దులే బాబు నేను నష్టపోయాను, నాకు వయసులో నా పిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలా, మనకి ఇంకా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పెళ్లి చేయాలా అనేసి చెప్తాడు. ఇలాంటివన్నీ చూస్తే ఎవరైనా కూడా జనాలు చూస్తే నేను ఆర్థికంగా లేదనేసి కొడుకుకి పిల్ల కూడా ఇవ్వరు, ఆ పాపకు కూడా చేసుకొని పోరు, డబ్బులు లేని దగ్గర ఎవరు చేసుకొని పోతారు, ఎవరు ఇస్తారు అనేసి చెప్తారనేసి ఈ రైతు కూడా ఇలా ఉంటాడు. ఆర్థికంగా ఉన్నప్పుడేమో బాగా కాలర్ ఎగరేసుకుని వేస్తాడు. ఇలాంటివన్నీ కాదు, రైతులు కూడా గమనించాలా, ప్రజలు కూడా గమనించాలా, అందరు గమనించాలంటానా. దళారీలు లేకపోతే రైతు లేడు, వాళ్ళు అమ్ముకునే వాళ్ళు లేకపోతే రైతు లేడు, రైతు పండించలేకపోతే వీళ్ళు లేరు. అందరు కలిసి కట్టుకుంటాలా, అందరూ ఉండాలా. మీడియా వాళ్ళు కూడా గమనించాలా. మీరు ఇలాంటి సమయంలో చూపిస్తారు, అలాంటి సమయంలో ఎక్కువగా చూపిస్తారు, ఇలాంటి సమయంలో నష్టాలు ఉన్నప్పుడు తక్కువ చూపిస్తారు, అలాంటి సమయంలో రోజు ఎక్కువ చూపిస్తారు, రేట్లు 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 అనేసి. ఏం ప్రయోజనం? ఒక రైతు ఉంటేనే ఈ దేశము, రైతులు పంటలు పండిస్తేనే దేశము ముందుకు వెళ్తూ ఉంటుంది, ప్రపంచమే ముందుకు వెళ్తూ ఉంటుంది. రైతులు పంటలు పండించకపోతే ఏమవుతుంది? దానికోసమే చెప్తున్నాను. ఇవన్నీ కాదు, అవి చూపించాలా, ఇవి చూపించాలా. యూట్యూబర్లు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా లాభాలు చూపించాలా, నష్టాలు చూపించాలా, అన్నీ కూడా చూపించాలా. ఒకనే అదేనేసి ఇదనేసి కాదు. ప్రతి ఒక్క యూట్యూబరు చూస్తుంటే అన్నీ లాభాలు 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 వచ్చిన రైతులే లాభాలవే చూపిస్తున్నారు. మీ వల్ల ఇంకొక విషయం, మీ వల్ల నష్టపోయిన రైతులకు అందాల్సినటువంటి కూడా అందకుండా పోతాయి. రైతులు అంత పంటలు వస్తుందనేసి ఎవరొకరు చూస్తుంటారు, రాజకీయ నాయకులు వాళ్ళు కూడా చూస్తుంటారు, వీళ్ళు కూడా చూస్తుంటారు. ఇలాంటివన్నీ అప్పుడు నష్టపోయినప్పుడు కూడా తనకు నష్టపరిహారం అందాల్సినవి కూడా అందకుండా పోతాయి. ఇలాంటివన్నీ కాదు, నష్టపోయినప్పుడు కూడా చూపించాలా, లాభం వచ్చినప్పుడు చూపించు, నష్టం వచ్చినప్పుడు కూడా చూపించు. కానీ రైతు ముందుకు వస్తే కాదు, నష్టం వచ్చినప్పుడు చూపించడానికి రాడు, లాభం వచ్చినప్పుడు చూపిస్తారు. అందుకే రైతులు కూడా గమనించాలా. మీ వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఈ మాదిరిగా ఉంటుంది. లక్షలు అంట వంకాయలు పెట్టేసి లక్షలంట, టమాటాలు పెట్టేసి లక్షలంట, మిరపకాయలు మూటలు పెట్టేసి లక్షలంట, అన్ని లక్షలవే చూస్తున్నారు. ఇలానా? మళ్ళీ ఇలా అయితే ఇలా మరి ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు తక్కువ ధరలు ఉన్నప్పుడు చెప్తున్నాను, ఎక్కువ ధరలు ఉన్నప్పుడు వీడియో చేస్తాను, చేయకుండా పోను, చేస్తాను, అప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు ఒక విషయంలో చెప్పాలంటే 30,000 పెట్టుబడితో ₹1,00,000 ఏంటి 30,000 పెట్టుబడితో ₹1,00,000 దేంట్లో వస్తారు ఏదో ఒక ఎకరంలోనే 9 లక్షలు పంట వచ్చిందంట వంకాయలో, ఒక ఎకరంలో 9 లక్షలు అంట. కావాలంటే నేను చూపిస్తాను, నా దగ్గర ఉంది, స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాను. ఎందుకు ఇవన్నీ? ఒక ఎకరంలో 9 లక్షల పంట వస్తుందంట, 9 లక్షలు వస్తుందంట వంకాయలో. ఏంటండి ఇదన్నీ? ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే నష్టపోయిన రైతులకు ఎంతోమంది ఉన్నారు. ఒక ఎకరంలో ఎక్కువగా అంటే 5 పుట్లు పండుతుంది, తప్పకుండా దీనికి 33,000 నుండి 40,000 వరకు కూడా ఖర్చు వస్తుంది. అప్పుడు 12,000 ధర అనుకుంటే 3 పుట్లకు 36,000 ధర. ఇప్పుడు మనకు అధికంగా దిగుబడి పండిస్తే 40 బస్తాలు పండిస్తే పుట్టికి 8 బస్తాలు, ఒక 5 పుట్లు పండిస్తే 40 బస్తాలు, దీనిలో ఒక పెట్టుబడులు తీసేస్తే 2 పుట్లు డబ్బులు మిగులుతుంది. అధికంగా నీకు మంచి దిగుబడితో పండితే, ఒకవేళ 3 పుట్లు పండితే నువ్వు పెట్టిన పెట్టుబడే వస్తుంది, నీకు లాభం అంటే రాదు. ఒక 3 నెలల పంట ఇది, ఒక 100 రోజులు లేదా 195 రోజులు, ఇంకా వరి నారు ఒక 25 రోజులు, 4 నెలల పంట. ఈ 4 నెలలు టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు టమాటాలు పండించారు, ఇది కూడా ఏం పెట్టుబడి 1 పైసా కూడా, 1 రూపాయి కూడా రాదు. ఇలాంటి వాళ్ళకు చూపించాలి కదా, వీళ్ళు కూడా రారు, వీళ్ళు వస్తే కాదు చూపించేది వాళ్ళు కూడా. అందుకనేసి మీరు కూడా వచ్చి చెప్పండి. అందుకేనా లాభాలు వచ్చినప్పుడు నువ్వు కాలర్ ఎగరేసుకుని చెప్పకూడదు, చెప్పు. ఇలాంటివి నష్టపడినప్పుడు చెప్పవు. ఇప్పుడు చెప్పచ్చు కదా, నేను ఆ రోజు ₹1,00,000 సంపాదించాను అనేసి, ఈరోజు మొత్తం పోగొట్టుకున్నాను అనేసి చెప్పండి. ఒక రైతైనా వచ్చి ఆ రోజు ₹1,00,000 సంపాదించేశాను అనేసి మీడియా వార్తలకు వెళ్ళి, ఛానల్ వెళ్ళి డిబేట్ చర్చలు కూర్చొని చెప్తారే, ఈరోజు వెళ్ళి చెప్పండి. మీరు లోడు అమ్మేసినప్పుడు, పంటలే ఇడిచిపెట్టేసినప్పుడు చెప్పండి, చెప్పరు. అది కాదు, అన్నీ చూపు. నేను చెప్తున్నా కదా,
నష్టపోయినప్పుడు చెప్తాను, లాభం వచ్చినప్పుడు చెప్తాను, అన్నీ చెప్తాను. ఈ విధంగా ఉండాలా ఒక రైతు కానీ ఎవరైనా కూడా. నువ్వు లాభాలు వచ్చినప్పుడే చూపించేసి ఇంకా అలాంటి వాళ్ళకు నష్టపరిహారాలు కూడా అందకుండా పోతాయి. ఇవన్నీ కాదు. ఈ సమస్యకు పరిష్కారం అయితే చేయలేరు. మద్దతు ధరలు అనేది సరుకు వస్తువు ఎక్కువగా వస్తుంటే ఏమి చేయలేం. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు యూనిటీగా ఐకమత్యంతో కూడా రైతులు ఉండరు. ఇప్పుడు సినిమా వాళ్ళు చూడండి, ఒక యూనిటీ ఐకమత్యంతో ఉండి అందరు కలిసికట్టుకు వెళ్ళి తెలంగాణలో ఫ్యాన్ షో అనేసి పెట్టండి అనేసి చెప్పారు. ఫ్యాన్ షో పెట్టాలి, మనకు చూడాలి కదా, మేము ఎక్కువగా పెట్టుబడులు పెట్టేశాం కదా, మనకు ఇందులో రాకపోతే నష్టాలు వస్తే చూడండి ఇబ్బంది పడతాం కదా అనేసి ఈ సినిమా ఫీల్డ్ ద్వారా ఎంతోమంది జనాలు బతుకుతున్నారు అనేసి చెప్తున్నారు. వాళ్ళు కలిసికట్టు వెళ్ళారు, మీరు కలిసికట్టుగా వెళ్ళలేరు. సరే, ఆ సమస్యకు పరిష్కారం చేయొచ్చు. ఎలాగ చేయొచ్చు? ఇప్పుడు మీరు ఆ సమస్యకు పరిష్కారం సీఎం సారు చేస్తారనుకోండి, రేవంత్ సారు వద్దు నేను చేయను, ఈ సమస్యకు పరిష్కారము వద్దు, ఫ్యాన్ షో వద్దు, ఏమొద్దు అనేసి తెలియజేశారు, చూశాను. సరే, నాకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, ఇప్పుడైతే చేయను అనేసి చెప్పారు. ఒకవేళ చేయాలనుకుంటే తన మనసు చేయాలనుకుంటే చేస్తారు సీఎం సారు. అది ఎలా చేస్తారు? మీరు రోడ్డు షో ద్వారా రాకుండా హాల్కి మీ ఇళ్లలోనే చూసుకోండి, మీ ఫోన్లోనే రికార్డు చేసుకోండి. మీరే సినిమా చూసింటారు, ఇంకెందుకు సినిమా వెళ్ళి చూడాల్సింది? ఫ్యాన్ షో అయితే పెడతాను, మీరు రాకుండా చూసుకోండి అనేసి ఫ్యాన్ షో పెట్టేశారు అనుకోండి. 800-1000 రూపాయలు అనేసి ఎక్కువగా 300 కోట్ల పెట్టుబడులు పెట్టేశాము ఒక సినిమాకు అనేసి చెప్తూ ఉంటారు. మేము రాబట్టాలనేసి ఫ్యాన్స్ వాళ్ళ దగ్గర నుండి రాబట్టాలనేసి చెప్తుంటారు. అందుకనేసి మీరు ఆ సమస్యకు పరిష్కారం ఏం చేస్తారంటే, ఒక హాల్ దగ్గర ఒక 2-3 పోలీసు వాళ్ళకు భద్రత పెట్టేసి మీరు ఫ్యాన్స్ వాళ్ళకు వెళ్ళి ధరలు పెంచేసి ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్యాన్ షో ఒకరోజు ఉంటుంది అంతే, దాని సమస్యకు పరిష్కారం ఒకరోజే కదా అనేసి ఉంటుంది. ఇచ్చేస్తారు, పెంచేస్తారు, అయిపోయింది, డబ్బులు వస్తాయి. ఇంకా 800, 1000 రూపాయలు, 1200 పెట్టి అతను సినిమా చూస్తాడు, తన ఫ్యాన్స్ షో అనేసి. మేము ఫ్యాన్స్, మా హీరోకు మేము బాగా ఆడాలి, సినిమా బాగా ఆడాలి, మనకు ఒక ఏదో వీళ్ళు అంచనాలు వేస్తారు. ఆ అంచనాలు ఏంటంటే మా హీరో 1000 కోట్లు సంపాదించాలనేసి వీళ్ళు చేస్తారు. ఒకసారి కాకుండా 2 సార్లు చూస్తారంట సినిమా. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువగా వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటారు, చిరంజీవి గారి, రామ్ చరణ్, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ సమస్యకు పరిష్కారం ఉంటుంది, కానీ దీనికి సమస్యకు పరిష్కారం ఉండదు. దానికోసమే రైతులు కూడా గమనించండి, ప్రజలు గమనించండి, ఇంకా యూట్యూబర్లు అందరూ కూడా గమనించండి. దీనికోసమే తెలియజేస్తున్నాను. పంటలు కూడా వేరే పంటలు పండించుకునే రకంగా చూసుకోండి రైతులు. ఇంతకంటే రాదు, ఈ సమస్యకు పరిష్కారం అనేది ఉండదు. ఒకవేళ మద్దతు ధరలు ఇవ్వాలనుకుంటే ఇలాంటి పంటలకైతే, కూరగాయలకైతే ఇవ్వలేరు ప్రభుత్వాలు. ఇప్పుడు శనగలు కానీ, కంది కానీ, వేరుశనగ కానీ, పసుపు కానీ, ఇంకా మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ ఇలాంటి పంటలకైతే మద్దతు ధరలు పెట్టే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పెడతారు, ఒక్కొక్కసారి పెట్టరు, నేను కూడా చూశాను. అందుకనేసి దీనికైతే కాదు, వేరే పంటలు పండించుకునే రకంగా చూసుకోండి. ఓకేనా? చెప్పాల్సినవన్నీ చెప్పాను, ఈ రకంగా ఉంటుంది. ఓకేనా? యూట్యూబర్లు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఇంకా జనాలు కానీ, మీరు అన్నిటి గురించి చెప్పాను. ఒకవేళ రైతు అమ్ముకోవాలంటే కూడా అమ్ముకోవచ్చు, కానీ అమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నీ వ్యవసాయం అయితే వ్యవసాయం బతకాలా అనే దానికోసమే తెలియజేస్తున్నాను. వ్యవసాయం లేకపోతే ఇలాంటి సమయంలో రైతులు వ్యవసాయము తగ్గించేస్తే అలాంటి సమయంలో సరుకు తక్కువగా అయిపోతుంది. కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇంకా ధాన్యం కానీ, ఏదైనా కూడా సరుకు తక్కువగా, పంటలు తక్కువ పండిస్తే రైతులు తగ్గిపోతే పంటలు తగ్గిపోతాయి. తక్కువ నేలలో ఉండిపోతాయి పంటలు, బీళ్ళు అయిపోతాయి. ఇలాంటి సమయంలో ధరలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్నోడు ఏం చేస్తాడు? కొనుగోలు చేసేస్తాడు. ఈ పేద కానీ మధ్య తరగతి వాళ్ళకు అందకుండా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు 100 మంది వచ్చారనుకోండి, 100 మందికి సరిపడా కూరగాయలు ఒక 30 కేజీలు వచ్చాయనుకోండి. అలాంటి సమయంలో ఏం చేస్తారు? ఈ 100 మందిలో చూడండి, ఇందులో ఒక 30 మంది ధనవంతులు ఉన్నారనుకోండి, ఈ 30 మంది తీసుకుంటారు ధర పెట్టి. ఇప్పుడు 100 రూపాయలు కాకుండా 200 పెట్టినా కూడా తీసుకుంటారు. ఇలాంటి సమయంలో ఈ పేద వాళ్ళకు దొరకదు.
అలాంటి సమయంలో ఏంటి పరిస్థితి? కరోనా కాలంలో చూసాం మేము. నిరుపేదలు చాలామంది, నిరుపేద కానీ పేద కానీ మధ్య తరగతులు కానీ ఒక 2 సార్లే తిని బతికారు. ఇలాంటి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే కూడా ఇబ్బంది పడతారు. దానికోసమే తెలియజేస్తున్నాను. రైతులు ముఖ్యంగా రైతులు మీరు ఇలాంటివి ఆర్థికంగా ఉన్నామనేసి చెప్పుకుంటే ఈ వాళ్ళకి అందాల్సిన నష్టపరిహారాలు కూడా అనుకూడపోతాయి. అందుకనేసి అది కూడా చెప్పరు. అందుకనేసి ఇలాంటివి మీరు బాగుపడితే వీళ్ళు బాగుపడరు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ కాదు, అన్నీ చెప్పాలా ఒక మనిషి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా రైతులకు ఇలాంటివన్నీ లక్షలు అనేసి చెప్తుంటారు కదా, లక్షలు వస్తున్నాయనేసి చెప్తుంటారు. నేను చెప్తాను వినండి. ఒక రైతుకు కనీసము ₹1,00,000 నుండి 2.5 లక్ష 3 లక్షల వరకు పంట రుణాలు అప్పులు అలాగే ఉంటాయి. ఒక్క సంవత్సరంలో వడ్డీ కట్టుకుంటూనే ఉంటాడు. ఈ మాదిరిగా సంవత్సరానికి వడ్డీ కట్టుకుంటూనే ఉంటాడు. 5 సంవత్సరాల వరకు వడ్డీ కట్టుకుంటూ ఉండొచ్చు. 5 సంవత్సరాల తర్వాత బ్యాంకులో ఏం జరుగుతుందంటే, బ్యాంక్ అధికారులు కానీ మేనేజర్ కానీ మీకున్న పంట రుణం లక్ష ఉంటే 1,00,000, 2 లక్షలు ఉంటే 2 లక్షలు, ఈ విధంగా నేను కూడా చేశాను. 2 లక్షలు ఉందనుకోండి, 2 లక్షలు ఒకేసారి కట్టేసి మళ్ళీ 2 వారాల తర్వాత తీసుకొని పోండి అని చెప్తారు. అప్పుడు రైతు పరిస్థితి ఏంటి? ఒకేసారి 2 లక్షలు తెచ్చి ఇవ్వాలి. మేము వడ్డీ కట్టుకుంటూ వస్తుండే వాళ్ళమే, ఇబ్బంది పడే వాళ్ళే రైతులము. చూడండి, అలాంటి ఒకేసారి తెచ్చి ఇవ్వాలంటే ఇప్పుడు చూడండి ఎంతమందికి అలా అడిగి అప్పు తీసుకొచ్చి లేదంటే ఏదో ఒక విధంగా వాళ్ళ బంధువుల దగ్గర కానీ ఎక్కడో ఒక చోట తీసుకొచ్చి ఈ విధంగా కట్టి మళ్ళీ ఆ డబ్బులు తీసి మళ్ళీ అప్పు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తారు. ఇలాంటివన్నీ రైతులు ఎంతోమంది ఉన్నారు. 100 మంది రైతుల్లో సుమారుగా 90 మంది రైతులు ఇలాంటి రైతులే ఉన్నారు. బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి. కానీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు తెలిసిన వాళ్ళకు ఏమయ్యా ఇటు వచ్చావు ఇదేదంటే ఏం చెప్తాం, ఇదే రెన్యువల్ ఈ మాదిరిగానే ఉంటుంది. రైతుల దగ్గర ఈ మాదిరిగా ఉంటుంది రైతుల పరిస్థితి. బాగా ఆలోచన చేసి లక్షలు వస్తాయనేసి చెప్పకుండా, మీరు లక్షలు వస్తే చెప్పు, నష్టం వచ్చినప్పుడు చెప్పు, పిలిపించు అతనికి. ఒకవేళ నీ దగ్గర ఇంటర్వ్యూ మీరు అనుభవం చెప్పారు కదా, అదే వాళ్ళకు నీ దగ్గర ఒక 5 లక్షలు వచ్చినాయని లాభం వచ్చిందనేసి చెప్పావు కదా, అదే 5 లక్షలు పోయినప్పుడు కూడా వచ్చి పిలిచి ఆ రోజు ఇంటర్వ్యూ చేసుకుని పోయినారు కదా, ఫోన్ నెంబర్ ఉంది కదా అయింది, ఇప్పుడు మళ్ళీ పిలిచి చెప్పండి, చెప్పలేరు మీరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు వేరే రైతులకు ఇబ్బంది కలిగిస్తారు? అందుకనేసి చెప్తున్నాను. యూట్యూబర్లు కూడా పెద్ద ఆర్థికంగా ఉన్న రైతుల దగ్గరికి వెళ్తారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే, రైతు ముందుకు రాలేదు, సరే ఒకవేళ వచ్చి చూపిస్తే అది ఏం చేస్తారు, చూపించారు. అది ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే, అది జనాలు ఎవరు కూడా చూడరు అనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు. చూడకపోతే మేము ఆ వీడియో ఇంటర్వ్యూ చేసి మనము చేసిన దానికి మనకు ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు, మాకు దాంట్లో నుండి ఏం పెద్దగా లాభం ఉండదు, వ్యూస్ రావు, ఏం రావు అనేసి తెలుసు, చూపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఉన్న వాళ్ళకి చూపించి వాళ్ళ ద్వారా నుండి ఇంటర్వ్యూ చేసి వ్యూస్ రాబట్టి డబ్బులేమో రాబట్టుకోవచ్చు. ఒక రైతు ద్వారా ఇంటర్వ్యూ చేశాము. ఇంటర్వ్యూ చేసి ఒక రైతు ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆర్థికంగా ఉన్న రైతు దగ్గర సంపాదించుకోవచ్చు. ఎమ్మెల్యేల దగ్గర చేస్తారు, మంత్రుల దగ్గర చేస్తారు, మాజీ ఎమ్మెల్యేల దగ్గర చేస్తారు. ఒక 30 ఎకరాలు 100 ఎకరాలు ఈ విధంగా 20 ఎకరాలు 10 ఎకరాలు. ఇప్పుడు రైతులు చిన్న రైతులు, చిన్నకారు రైతులు, ఇంకా కౌలు రైతులు, వీళ్ళ దగ్గర అయితే కాదు. మరి ఇవన్నీ చూడరు, లాభం ఉండదు అనేసి. మీరు రైతుల ద్వారా మీరు లక్షలు సంపాదించుకోండి, 50,000 సంపాదించుకోండి, ఎంతో కూడా సంపాదించుకోండి, కాదనము. మీరు ఒకసారి ఇందులో సంపాదించుకోండి, దానికి ఏం లే. మీరు ఒక రైతు ద్వారా సంపాదించుకున్నప్పుడు ఆ రైతుకు ₹1 ఇస్తారా? మీరు
ఇవ్వరు. రైతులకే నష్టం ఎక్కువగా ఉంటుంది. లక్షలవే జీవాల పెంపకంలో చూశాను, పాడి పరిశ్రమలో చూశాను. లక్షలవే లాభాలవే పెట్టేసి చూపిస్తున్నారు. ఎంతో చాలామంది యూట్యూబ్లో చూసి నష్టపోతూనే ఉంటారు. ఈ విధంగా తెలుసుకొని ఈ విధంగా చేస్తున్నారు చాలామంది. మీరు నష్టపోతారు. యూట్యూబ్లో చూసి ఏదైనా కూడా పెట్టేసి ప్రారంభిస్తే నష్టపోతారు. బాగా ఆలోచించు, 1, 2, 3 ఆలోచించు. దాంట్లో కేవలం లాభాలవే ఉంటాయి, నష్టాలవే ఉండవు. మేము ఏం చేస్తాము, లాభాలవే గుర్తు చేసాము, లాభాలవే వస్తాయి అనేసి మనము మొదలు పెట్టేస్తాము. తర్వాత ఏమవుతుంది, నష్టాలవి తెలియదు కదా మనది. నష్టాలు కనపడుతూ వస్తుంటాయి మనకు, లాభాలు కాకుండా నష్టాలు కనపడుతూ వస్తుంటాయి. మరి మేము పెట్టిన పెట్టుబడి కూడా మనము చేయలేక ఇబ్బందులు పడతాము. ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకనేసి బాగా ఆలోచించాలా. ప్రజలు ఆలోచించాలా, మీడియా వాళ్ళు ఆలోచించాలా, యూట్యూబర్లు ఆలోచించాలా, రైతులు ఆలోచించాలా, ప్రజలు అందరూ కూడా ఆలోచన చేసి ఈ వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా గమనించి తెలియజేయండి. ఈ విధంగా ఉంటుంది. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, రైతుల బాధలు రైతులకే తెలుసు. రైతు బాధ తన రైతు కుటుంబంలోనే తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒకప్పుడు రైతు బిడ్డనే, ఇప్పుడు ఒక రైతుని. చెప్పాను కదా, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను వరి పంట పండించుకుంటాను. ఈ విధంగా చెప్పాను. ఒక 4 పుట్టలు తెచ్చుకొని పెంచుకుంటున్నాను. ఈ విధంగా నేను ఉన్న వాస్తవాలతోనే చెప్తున్నాను. ఈ విధంగా పంట రుణాలు కట్టుకుంటూనే ఉంటారు, మద్దతు ధరలు ఎన్నుకుంటారు. చాలామంది ఈ విధంగానే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చూస్తాం. చాలామంది రైతులు చూసాం. ఇంకా పట్టణాలు ఉన్న దగ్గర భూములు అయితే రైతులు అమ్ముకుంటూ వస్తున్నారు. ఎందుకు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వ్యవసాయము బతికుంటే ప్రపంచంలో ఉన్న జనాభా ఎవరైనా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. లేదనుకుంటే పుష్కని ఆగిపోతుంది. అందుకే వ్యవసాయము ఉండాలా. రైతులు బాగుంటేనే మనమందరం బాగుంటామనేసి చెప్తున్నారు కదా, అందరికీ తెలుసు. ఇంకొక విషయము, రైతే రాజు అని చెప్తారు. ఎప్పుడు రాజు అవుతాడు రైతు? జై కిసాన్ అంటారు. ఏంటి జై కిసాను? ఇంకా అన్నదాత సుఖీభవ అంటారు. ఏంటి అన్నదాత సుఖీభవ? ఆయన రైతు అన్నదాత అంటారు. ఏంటి రాజు అంటారు, రైతే రాజు అంటారు. ఎప్పుడు అవుతాడు? ఆయన రాజునా? దేశానికి రాజా, లేకపోతే ఒక పంచాయతీకి రాజా, లేదనుకుంటే ఒక మండలానికి రాజా, లేదనుకుంటే ఒక నియోజకవర్గానికి రాజా రైతు? ఎందుకండి ఇవన్నీ? రైతు రాజు కాలేడు, నేను చూడలేను, నేను రాజు కాలేను, నేను చూడలేను. ఎందుకు ఇవన్నీ కాదు. మీరు అన్నీ గమనించి చూసుకొని ఈ విధంగా చేయండి. ఏదో అనేసి చెప్పడం అనేసి, ఆర్థికంగా ఉన్నామనేసి, లాభాలు వచ్చినాయనేసి చెప్పేసి నష్టాలు వచ్చినప్పుడు మాత్రం పుసుక్కని గమ్ముగా ఉంటారు. నష్టాలు వచ్చినప్పుడు కూడా చెప్పు. ఓకే అండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇంకా చాలా తెలియజేస్తాను. ఓకేనా? రైతుల గురించి తెలియజేస్తాను, అందరి గురించి చెప్తాను. రైతులకే అనుకూలంగా మాట్లాడలేదు. నేను వ్యవసాయం చేస్తున్నానని రైతులకే అనుకూలంగా మాట్లాడలేదు. అందరి గురించి చెప్పాను. ప్రజలందరూ కూడా బాగుండాలా. రైతులు బాగుంటే ఈ అన్ని వ్యవసాయం కూడా బాగుంటుంది. వ్యవసాయం బాగుంటే ప్రజలందరూ కూడా బాగుంటారు. లేదనుకుంటే ఏముండదు. ముందుగా ఇబ్బంది పడేది ఎవరు? పేద మధ్యతరగతి, వీళ్ళు ఇబ్బంది పడతారు. చూసుకోండి. ధరలు ఆకాశానికి అంటుకుంటే మళ్ళీ ధరలు పెరిగిపోయినప్పుడు, సరుకు లేనప్పుడు, పంటలు పండించిపోయినప్పుడు ధరలు ఈ మాదిరి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అందరికీ తెలియజేయండి.